మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆత్మకూరు హ్యాపీ రిసార్ట్స్లో నవంబర్ 16వ తేదీ ఆదివారం మంగళగిరి నియోజకవర్గ యాదవ కార్తీక వన సమారాధన మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. ఈ కార్తీక వన సమారాధనకు రాష్ట్ర వ్యాప్తంగా యాదవ సామాజిక వర్గానికి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు, వివిధ రంగాల ప్రముఖులు విచ్చేయటం విశేషం. పండగలాదికి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్నే ఎరుపెక్కించావు. పండగలాదికి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్నే ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. అయ్యంటే ఆనందం, అయ్యంటే సంతోషం, మా అయ్యకు అయ్యన్ని నువ్వు. కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం, ఇట్టాగే 10 కాలాలు ఉండ నువ్వు. ఓ జోలాలి అనలేదే చిన్ననాడు నిన్నెప్పుడు, ఈ ఊరి ఉయ్యాలా. ఓ నీ పాదం ముద్దాడి పులకించి పోయిందే ఈ నేల ఇయ్యాలా. మా పల్లె బతుకుల్లో, మా తిండి మెతుకుల్లో నీ ప్రేమే నిండాలా. ఓ మా పిల్ల పాపల్లో, మా ఇంటి దీపాల్లో నీ నవ్వే చూడాలా. గుండె కలిగిన గుణము కలిగిన అయ్య కొడుకుగా, వేరు మూలము వెతికి మా జత చేరినావు ఇలా. పండగలాదికి వచ్చావు, ప్రాణాలకు వెలిగిచ్చావు, రక్తాన్నే ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. ఓ పెదవుల్లో వెన్నెళ్ళు, గుండెల్లో కన్నీళ్ళు, ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు. ఓ అచ్చంగా నీ వల్లే మా సామి కళ్ళల్లో చూసామి తిరునాళ్ళు. ఏ దైవం పంపాడో నువ్వొచ్చిన వెలుగుల్లో మురిసాయి ముంగిళ్ళు. మా పుణ్యం పండేలా ఈ పైన మేమంతా నీ వాళ్ళు అయినోళ్ళు. పండగలాదికి వచ్చావు, ప్రాణాలకు వెలిగిచ్చావు, రక్తాన్నే ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. మీ శ్రద్ధ మటుకు మొత్తం ఇక్కడే ఉండాలండి. ఇది ఒక్కడే దయచేసి వినండి. ఓం గం గణపతయ నమః. ఓం ప్రణోదేవి సరస్వతి వాదేవరవాసనేపదే దీనామా విత్రేమద శ్రీ మహాసరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు
गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः आदिगुरुमेधालक्ष्मणामूर्तये नमो नमः భక్తి శ్రద్ధలతో చేయండి. ఒక ఆకు పెట్టుకోండి కొబ్బరికాయ ఎందుకంటే ఈ పశువు బొమ్మలు పాలపాకులు వేసి పాలపాకులు వేసి వేసుకోవద్దు. రాత అయిపోయినట్టు నేనేం చేయలేము మళ్ళీ మళ్ళీ అయ్యా మీ దగ్గర ఏమన్నా అయిపోతే మీ దగ్గర ఏమన్నా లేకపోతే ఇక్కడ మా పంతులు గారు అందరూ ఉన్నారు. మీరు కనుక కేకేసి ఒక్క నిమిషం చెప్తే అన్నీ అందిస్తూ ఉంటారు. అర్థమైందండి? మీ దగ్గర పెట్టిన తీసుకొని ఆకుతో నీళ్లు తీసుకొని మీరు పక్కన పెట్టిన పూజా ద్రవ్యాలు ఉన్నాయి అన్నిటి మీద నీళ్ళు చల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవుడి మీద చల్లండి. దేవంత సంప్రోక్ష కలసం మీద చల్లండి. కలసానంత సంప్రోక్ష 2 నక్షత్రాలు వేసి నమస్కారం చేసుకోండి. అయ్యా ఇందాక నేను చెప్పింది ఒకేసారి అగరవత్తులు వెలిగిస్తే మొత్తం ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు వెలిగించాలి కదా, అది నేను ఇందాక అగ్నిపెట్టు ఉన్నాయి కదా అగ్నిరమోర్ధాదివక్రగుత్పతి పృథివ్యాయ అపాగూరేదాగూజన్పతి ఉద్భుత్య స్వాగ్నే ప్రతియారోహ్యేన విశ్వాపూర్తే తగూత్రయదామయంజ పునఃకృణభగ్గుస్వాపితనయువానమన్వాదాగూజేత్వైదంతు మేధో బృహస్పతే దీర్యోరః ఆద్యోదివాలకమజ్జనేజో చేసుకోండి. పల్లెల్లో నుంచి శాస్త్రి గారు ఒక్క నిమిషం ఆగండి. అయ్యా వినండి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పూర్వ అధ్యక్షులు మాజీ మంత్రి ఎన్ రఘువీరారెడ్డి, మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు, చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్, యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి నరసింహారావు యాదవ్, తాళ్ల వెంకటేష్ యాదవ్, మాగంటి సుధాకర్ యాదవ్ తదితర పెద్దలు ఇచ్చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ముఖద్వారంగా ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున యాదవ కార్తీక వన సమారాధనను నిర్వాహకులు విజయవంతంగా నిర్వహించారు. కార్తీక వన సమారాధన నిర్వాహకులు మంగళగిరి నియోజకవర్గ యాదవ సామాజిక వర్గ ప్రతినిధులు దానబోయిన సుందర్రావు యాదవ్, తుల్లుమిల్లి రామకృష్ణ, తోట పార్థసారథి, ఆరుద్ర భూలక్ష్మి, పల్లబోతుల శ్రీనివాసరావు, ఎర్రాకుల తులసిరాం, రుద్రు శ్రీనివాసరావు, పేరుపోయిన వెంకటేశ్వరరావు, చావలి ఉల్లయ్య, టిఎన్ఆర్ మాస్టర్, తోట సాంబయ్య, కుర్రా శ్రీనివాసరావు, తోట శివరామకృష్ణ, తాడిపోయిన భాస్కర్రావు, చింకా కోటేశ్వరరావు, దానబోయిన శంకర్రావు, తోట శివశంకర్రావు, దొడ్డక కృష్ణ, తాడిపోయిన సుబ్బారావు, తాడిపోయిన సురేష్, పసుపులేటి రవి, ఆలా శివాజీ ఇంకా అనేక మంది యాదవ సామాజిక వర్గ ప్రతినిధులు కుటుంబ సమేతంగా విచ్చేశారు. తొలుత పూజా కార్యక్రమాలు, తదుపరి సాంస్కృతిక ప్రదర్శనలు, అతిథుల ప్రసంగాలు, సన్మానాలు జరిగాయి. మరి ఈరోజు మంగళగిరిలో నిర్వహిస్తున్నటువంటి ఈ యాదవ వన సమారాధనకి విచ్చేసినటువంటి యాదవ ప్రముఖులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ కృష్ణ భగవాన్ యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని, అందరూ సుభిక్షంగా ఉండాలని, ఆయన ఆశీస్సులతో ఉన్నతమైన స్థాయికి మన పిల్లలందరూ కూడా వెళ్ళాలని ఆ కృష్ణ భగవాన్ని కోరుకుంటూ మరి ఈరోజు నాకు ఈ వేదిక మీద పిలిచి ఈ గౌరవించినందుకు మరి ఇక్కడ ఉన్నటువంటి యాదవ సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాను. మరి సోదరులారా, ఈరోజు మనం అభివృద్ధి చెందాలి అంటే విద్యాపరమైనటువంటి అభివృద్ధి చాలా ముఖ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కులపరంగా కుల వృత్తులు చేసుకున్నటువంటి వారు ఈరోజు మనం చూసుకుంటే చాలా మంది వెనకబడే ఉన్నారు. ఈరోజు కూడా విద్యాపరంగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు, స్థాయికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అటు అన్ని రంగాల్లోని, అటు రాజకీయ రంగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, సమాజంలో పేరు నడిచినటువంటి వారు కావచ్చు, ఇందులో ప్రముఖంగా విద్యావంతులే ఉన్నారు. కనుక మనం అభివృద్ధి చెందాలి అంటే ముందుగా మనం మన పిల్లలకు మంచి విద్య నేర్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కేవలం మగపిల్లలకు విద్య నేర్పిస్తే సరిపోదు, మనం సమానంగా ఆడపిల్లలకు కూడా మన విద్యా వసతులు కల్పించాలి. ఆ రోజే మనం బాగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నా. కనుక మగపిల్లల విద్యతో పాటు ఆడపిల్లల విద్య కూడా, పిల్లల విద్య కూడా చాలా ముఖ్యమని ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నా. మనం అంటే వెనకబడినటువంటి మనలో కొంతమంది
ఆడపిల్లలు ఒక భారంగా చూస్తాం. తొందరగా పెళ్లి చేసి పంపించేస్తే మన బాధ్యత తీరిపోతుందని. అమ్మో చదువుదానికి ఉన్నత స్థాయికి ఉన్నత చదువుల కోసం బయటికి పంపించాలంటే మన చేయి దాటిపోద్దేమో ఒక భయంలో ఉంటాం. ఇలాంటి భయాలన్నీ కూడా భారతోలండి. ఆడపిల్ల విద్య చాలా ముఖ్యంగా భావించండి. ఎందుకంటే ఆడపిల్ల విద్యతో పిల్లలకి మంచి ఉన్నతమైన స్థాయికి తేడానికి ఆస్కారం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా మన అభివృద్ధి కాంక్షించేవారు, యాదవుల యొక్క ఉన్నతిని కాంక్షించేవారు ఎవరైనా సరే పిల్లలు చదివించాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే రాజకీయ అభివృద్ధి చెందడానికి దానికి కేవలం ముక్కుసూటిగా ఉంటే సరిపోదు, కాస్త లౌక్యం కూడా ఉండాలి. ఆ లౌక్యం రావాలంటే అనుభవం ఉన్నటువంటి నాయకులతో కొంచెం సావాసం చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో నాయకత్వం అంతగా తీసుకునేవారు కాదు. మనం బ్రతికేద్దాం, లేదంటే సమాజంలో మంచిగా బ్రతుకుతాం, మన అంతగా ఎవరి దాంట్లో కూడా అంత ఇంటర్ఫీర్ కాకుండా ఉండేవారు. కానీ ఈరోజు చాలా మంది యువత ముందుకు వస్తున్నారు. బాగా అంటే నాయకత్వం తీసుకోవాలని ఒక ఆలోచనతో వస్తున్నారు. గతానికి ఇప్పటికి చాలా తేడా ఉంది. మరి అలాంటి వాళ్ళందరూ కూడా మనం గైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కనుక నేను ఈ వేదిక మీద నుంచి ఎవరైతే రాజకీయంగా ఎదుగుదాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ తెలియజేసేది కాస్త ఓపిక ఉండాలి, లౌక్యం ఉండాలి, దాంతోపాటు సహనం ఉండాలని చెప్పి తెలియజేస్తున్నా. ముక్కుసుడిగా వెళ్ళిపోతే పని అయిపోద్దని మాత్రం అనుకోవద్దు. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఎందుకంటే యాదవ్ అంటే ముక్కుసుడిగా వెళ్ళిపోతాడు, ఇష్టం ఉంటే చేస్తాడు, ఇష్టం లేకపోతే లేదని చెప్పేసి అక్కడ అడిగి వెళ్ళిపోతాడు అనే ఒక భావన ఉంది సమాజంలో. కానీ అందరికీ ఉన్నటువంటి ఇంకో భావన ఏంటంటే మంచి వాళ్ళు ఎక్కడికైనా ఒక మాట ఇస్తే నించుంటారండి. ఆ నమ్మకాన్ని మనం ముందుకు తీసుకువెళ్తూనే కాస్త లౌక్యం నేర్చుకుని నాయకత్వం తీసుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు నాయకత్వం ఇవ్వడానికి కూడా పార్టీస్ ఎదురు చూస్తున్నాయి. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నిజంగా నాకు మీ శాసనసభ్యులే లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మనం అందరం కూడా కృష్ణ భగవానుడు వారసులే అంటాం, అవునా కాదా? ముమ్మాడికి నిజం. కానీ యాదవ్ జాతిలో కంసుడు ఉన్నాడు, శిశుపాలుడు ఉన్నాడు. వాడు వారసులు అంటావా? మరి వాళ్ళు కూడా యాదవులే కదా, వాళ్ళు యాదవ్ ప్రముఖులే. ఆయన మార్గాన్ని ఎందుకు అనుసరించట్లేదు? కృష్ణ భగవానుడు ఒక మార్గాన్ని ఎందుకు అనుసరిస్తున్నాం? ఖచ్చితంగా నిజమైనటువంటి యాదవుడు అంటే కృష్ణ భగవానుడి యొక్క తత్వాన్ని అలవర్చుకోవాలి, ఆయన మార్గాన్ని మనం నడవాలి. అందుకే మనం నిజమైనటువంటి కృష్ణ భగవానుడు వారసులు అనిపించుకోవాలంటే ధర్మం అనే మార్గాన్ని మాత్రం మనం నడవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మన ధర్మమైనటువంటి మార్గం ఏంటంటే నీతి నిజాయితీలతో ఉండడం, కన్న తల్లిదండ్రుల్ని కంటికి రెప్ప చూసుకోవడం, బంధుత్వాలకి మర్యాద ఇవ్వడం, సమాజం పట్ల గౌరవంగా ఉండడం, ఇతర కులస్తులకి మనం వాళ్ళకి మర్యాద ఇవ్వడం, ఇవన్నీ కూడా ఎవరైతే చేస్తారో వారు నిజమైనటువంటి యాదవుడిగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఎవరైతే అధర్మాన్ని తీసుకుంటారో, ఎవరైతే తల్లిదండ్రుల పట్ల బాధ్యతారహితంగా ఉంటారో, సమాజం పట్ల గౌరవం లేకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా కంసుడి యొక్క వారసులుగా భావించాలని చెప్పి తెలియజేస్తున్నా. అవునా కాదా? ఎవరు మాట్లాడలేదు. నాకు తెలుసు మన సోదరులందరూ కూడా ఈరోజు యాదవుడు ఎదురు వచ్చాడంటే శుభ సూచకంగా చూస్తారు. కనుక మనం ఆ ధర్మ మార్గాన్ని ఆచరిద్దాం, ముందుకు వెళ్దాం, అలాగే కృష్ణ వారసులుగా పేరు తెచ్చుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మిత్రులారా, ఈరోజు మేము ఒక స్థాయిలో ఉన్నాం.
ఎవరికి ఏ కష్టం వచ్చినా మేము ఉన్నామనే ధైర్యంగా మీరు ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నా. ఎవరికి ఏ అవసరం వచ్చినా మేము ఉన్నామనే ధైర్యంగా మా దగ్గర రండి, ధైర్యంగా మమ్మల్ని నిలదీయండి. మేము ఎప్పుడు కూడా యాదవ సోదరులు వస్తే అప్పును చేర్చుకొని వారికి ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏ అవసరం ఉన్నా సరే మేము నిర్భయంగా రావచ్చని, అలాగే ఎవరైనా సరే మన పట్ల దురుసుగా ప్రవర్తించినా, ఎవరైనా సరే మనకి ఇబ్బంది పెట్టినా మా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్తామని కూడా ఈ సభ వేదికగా మీకు మాటిస్తున్నాం. అలాగే మిత్రులారా, ఈరోజు మనం అందరినీ సంఘటన చేయాలంటే ఒక వేదిక కావాలి. అన్నిటికంటే ముఖ్యమైనది అందరినీ కూడా ఒక వేదిక పైన తేడం. ఒక వేదిక మీద తేవాలి అంటే మనకు ఒక స్థానం ఉండాలి. అందుకని ఈరోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఎలాగైనా యాదవ భవన్ నిర్మాణానికి ఒక 5 ఎకరాలు మాకు ఇవ్వండి అని చెప్పేసి అడగడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. నేను, అలాగే నరసింహన్న, అలాగే సత్యకుమార్ యాదవ్ గారు, అలాగే మన పులుసు పార్థసారథి గారు, అలాగే మన బీసీ మంత్రి అయినటువంటి మన సవిత గారు, ఇంకా మిత్రులు చాలా మంది కలిసి వెళ్ళాం. మన బీద సోదరులు అందరూ కూడా రవిచంద్ర గాని అందరూ కలిసి వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రాజధాని ప్రాంతంలో 5 ఎకరాలు ఇస్తానని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా యాదవ భవనం మా సమయంలో ఆ భవన నిర్మాణం చేసి మన జాతికి అంతే అంకితం చేస్తామని చెప్పి ఈ సభావేదికగా నీకు మాటిస్తూ, అలాగే మిత్రులారా ఇంకొకసారి మీకు తెలియజేసేది, మీకు ఏ అవసరం ఉన్నా సరే మీరు ధైర్యంగా మా దగ్గరకు రావచ్చు అని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఎక్కడ చూసినా సరే అందరూ కూడా కలిసికట్టుగా ఆనందంగా ఈ వన సమారాధన చేసుకుంటున్నారు. మనం ఇదే పందాన్ని కొనసాగించాలని, అందరినీ కూడా తీసుకురావాలని, ఏదో ఆటగా ఈతగా అని చెప్పేసి దూరం కావద్దని. ఎందుకంటే యాదవుల్లో 40 తెగలు ఉన్నాయి, కానీ అందరూ యాదవులే, అందరూ కూడా కృష్ణభగవాన్ యొక్క వారసులమే. కనుక విడిపోయి చెడిపోవద్దు, అందరినీ కూడా ఒక తాట మీద తీసుకొచ్చి మనం అభివృద్ధి వైపు నడుద్దామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు సోషల్ జస్టిస్ అని మాట్లాడుతున్నారు, మేము సామాజిక న్యాయం చేస్తామని చెప్తున్నారు. ఆ రోజు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం మన యాదవరాజు ఒక దళితుడిని సైన్యాధ్యక్షుడిగా పెట్టుకున్న ఘనత మన యాదవరాజు అని చెప్పేసి మందికి సైన్యంగా పనిచేస్తాను. వాళ్ళ దగ్గర పనిచేసిన నాగమ్మ బ్రహ్మనాయుడు గురించి, నాగమ్మ గురించి సినిమాలు తీశారు. వాళ్ళతో వీళ్ళు కాదని అంటున్నా, వాళ్ళు వీళ్ళు అయ్యుండొచ్చు, గొప్ప వాళ్ళు అయ్యుండొచ్చు, కానీ వాళ్ళని మంత్రిగా పెట్టుకున్న రాజు గురించి చరిత్రకారులు ఎక్కడ రాయిపోవటం ఎంత అన్యాయం ఒక్కసారి ఆలోచించమని చెప్పి వాళ్ళు చేస్తారు. చరిత్రకారులు అవకాశం వచ్చిన చోటల్లో కూడా కాటమరాజు చరిత్ర, మన చరిత్ర మనం చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. కానీ ఎందుకు వారం ముందు దిగదుడుపు పొందే క్యారెక్టర్స్ అన్నింటినీ కూడా చరిత్రకారులు బ్రహ్మాండంగా చిత్రీకరించారు. సో సమాజ పరంగా కూడా చరిత్రాత్మకంగా కూడా మన సమాజాన్ని తొక్కారు ఈ చరిత్రకారులు. మనందరం కూడా మన యువతని మరి కంకణం కట్టుకుని ఈ సమాజాన్ని పెంపొందించాలని చెప్పేసి మనం చేస్తాము. మీ అందరూ కూడా ఒకటి మనం చేస్తాను, ఎవరైతే ఈ సంఘ కార్యకలాపాలు ఉంటారో యాదవ్ సంఘానికి పరిమితం అవ్వద్దు. ఇది ప్రజాస్వామ్యం. ఏ రోజైతే నువ్వెందుకు బాధపడుతున్నావు, కొన్ని వర్గాలు నిన్ను అడగదొక్కిని అని బాధపడుతున్నావు, కొన్ని వర్గాలు నీకు అవకాశం ఇవ్వలేదని బాధపడుతున్నావు. నీకంటే కూడా అవకాశం రాని వాళ్ళు చాలా మంది సమాజంలో ఉన్నారు. దళితులు కానివ్వండి, మనకంటే వెనకబడిన వర్గాలు చాలా ఉన్నాయి. వారికి ఏ రోజైతే ఈ యాదవ సోదరులు అండగా ఉంటారో రాబోయే రోజుల్లో రాజకీయాల్లో మనకి ప్రముఖ స్థానం లభిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఏ రోజైతే మనకంటే బలహీనంగా ఉన్న వాళ్ళకి అండగా వెళ్ళి నిలబడగలవు ధైర్యంగా, ఆ రోజు వాళ్ళందరూ కూడా నీ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారు. ఆ నాయకత్వం ద్వారా మరి రాజకీయ పార్టీ కూడా గుర్తిస్తే అని చెప్పేసి అందరికీ మనం చేస్తూ, మరి మీ అందరితో కలిసి పాలు పంచుకునే అవకాశం కల్పించిన ఈ ఆర్గనైజర్స్ కూడా మరి చాలా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. వీరందరూ కూడా చాలా కష్టపడి, ఎందుకంటే సమయాన్ని వెచ్చిస్తున్నారు, మరి ఆర్థిక పరంగా కూడా మరి వెచ్చించి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వారు చేసే కార్యక్రమాలకి
మనందరం కూడా తోడుండాలని చెప్పేసి మనం చేస్తాము. వారిని ఎప్పుడు కూడా మనం గౌరవించుకునే ఆ నాయకత్వాన్ని మనం గౌరవించుకోవాలని చెప్పేసి అందరికీ సడన్గా మనం చేస్తున్నాం. ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వారందరికీ మేము మనం చేస్తున్నాం. ఎవరైతే మేము ఇక్కడ ఉన్నామో మేమంతా కూడా మీకు ఏ అవసరం వచ్చినా మా తలుపు కట్టండి. వారు కోటయ్య గారు, నరసింహ గారు, నేను, సీను అని తేడా అక్కర్లా, మేమందరం కూడా మీ వాళ్ళ అనే విషయాన్ని మీరు గుర్తించమని చెప్పేసి మనం చేస్తాను. మరి కార్యక్రమంలో పాల్పంచిన అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు. చాలా ఆనందంగా ఉంది. ఇస్కాన్ వాళ్ళు కూడా పిలిపించి శ్రీకృష్ణ భగవాన్ గురించి సంకీర్తనలు, తర్వాత కృష్ణ భగవాన్కి మనకు ఉన్నటువంటి ఆ సంబంధాలు కూడా గుర్తు చేస్తున్నారు. నా ప్రియ మిత్రులు నాగేశ్వరరావు గారు, మరో ప్రియ మిత్రుడు, మేమిద్దరు రాజకీయ రుచి చూసినాక చూడలే రామచంద్ర, చూడాలని ఆకాంక్షిస్తా ఉన్నారు. రామచంద్ర మమ్మల్ని అందరినీ పెంచినారు. చాలా మంది ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, మా కృష్ణయ్య సెక్రటేరియట్ సంబంధించిన వాళ్ళు, రెవెన్యూ సంబంధించిన వాళ్ళు, చాలామంది అధికారులు కూడా వచ్చినారు. మమ్మల్ని అందరినీ పిలిపించినారు. నేను ఈ సందర్భంగా మీ అందరినీ కోరేది, పిల్లలు బాగా చదివించండి. మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆ చదువు ఒకటి వాళ్ళు నేర్చుకునేటువంటి అవకాశాన్ని మీరు భుజం కాయండి. అన్నీ సరిపోతాయి. రాబోయే భవిష్యత్తులో ఇప్పటికంటే ఇంకా ఎక్కువగా అటు ఆర్థికంగా, రాజకీయంగా, లేక ఇండస్ట్రియలిస్ట్గా, కార్పొరేట్లుగా అన్ని రంగాల్లో కూడా ఎదగాలి. కృష్ణుడు చెప్పింది ఒకటే, 5000 సంవత్సరాలు దాటినా ఈ భారతదేశంలో there is only one leader, that is Lord Krishna. ఈరోజు పవిత్రంగా, అన్నిటికంటే పవిత్రంగా మనం భావించేటువంటి గీత. ఆ రోజు ఏం చెప్పాడో ఈరోజు మళ్ళీ ఇంకా ఎన్ని వందల వేల సంవత్సరాలైనా భూమి చంద్రుడు ఉండేంత వరకు ఆ కృష్ణుని మార్గంలోనే అందరూ నడవాలి. కేవలం యాదవులు ఒకటే కాదు, అందరికీ. సో మనం కూడా అలవర్చుకోవాల్సింది, మనం బాగుంటూ మన ఇంటిని చక్కదిద్దుకుంటూ మిగిలిన అందరికీ కూడా ఆశ్రయము, నాయకత్వము, మార్గాన్ని చూపించేటువంటి శక్తి మీ అందరిలో, మనందరిలో రావాలి. అది మనం ఆ కృష్ణ భగవానుడు ఆ శక్తి మనకు ఇవ్వాలి అని సందర్భంగా కోరుకుంటూ, మరోసారి ఈ వన భోజన నాగేశ్వరరావు తగ్గట్టుగా అప్పుడే రెండవ భోజనం. అప్పుడే కోట బోర్డు దగ్గర పోయేసి నువ్వు పోయినావంటే తిన్నామని, తాటి చెట్టు దగ్గర పోయి నువ్వు పాలు తాగినా ఏమనుకుంటారు. అందుకోసం నువ్వు అప్పుడే ఒక భోజన కార్యక్రమం పోయొచ్చినావు కాబట్టి మేము అనుకుంటున్నామండి. ఇది భోజనం పెడతారా లేదా? వండి ఈటింగ్ అయినా ఈటింగ్ ఉండాలి. చూస్తాను. నేను 6 సంవత్సరాలుగా శాకాహారి. ఇద్దరికైతే రోజు చేపలు కావాలి. ఈ నెల మానేస్తారు. చెప్పిన బాగా శాస్త్రోక్తంగా, పద్ధతిగా ఏదో రావాలి పోవాలి అనేది కాకుండా ఇంతమందిని కలపడం ద్వారా ఇక్కడ వినోదాన్ని కూడా నా వయసుని బట్టి అది కూడా ఉంటుంది. ఇంకా గట్టిగా మాట్లాడారు, అటు ఇటు ఉండాలి.
కుడి ఎడమల్లో ఉన్నారు వాళ్ళు బాగా గట్టిగా బిగ్గరగా మాట్లాడతారు. మరి అందరినీ కలిపి ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగిస్తా ఉన్నారు. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగించండి. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ ఇండివిజువల్స్ అండ్ ఆల్ ద ఫ్యామిలీస్. థ్యాంక్ యూ. నమస్కారం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. మన పెద్దలు రఘువీరెడ్డి యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ రోజు ఈ కార్యక్రమానికి మనందరినీ ఆశీర్వదించి అభినందించడానికి విచ్చేసి మనందరికీ మార్గనిర్దేశం చేసిన పెద్దలకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన మాజీ మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు యాదవ్ గారు కూడా వారి సిరు సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై మాధవ్, జై యాదవ్. పెద్దలు గౌరవనీయులు మన రఘువీరెడ్డి గారు ఎదిగే కొలిది వదిగుండాలనే దాంట్లో ముందుండే మన నాయకులు రఘువీరెడ్డి గారు. మరి ఆయన ఊర్లో కన్న ఊరు ఉన్న ఊరు అన్న ఊర్లో ఆయన కృష్ణ దేవాలయం కట్టి అందరినీ కూడా అక్కడ రప్పించి మరి ఎన్నో మంచి కార్యక్రమాలు ఆ గ్రామాన్ని భారతదేశంలోనే తెలియజేసిన వ్యక్తి రఘువీరెడ్డి గారు అని తెలియజేస్తున్నాను. అలాగే మన రామచంద్ర యాదవ్ గారు మరి ఆయన కూడా నిజంగా ఆయన అన్నట్టే రుచి చూడాలైనా. అలాగే మా వెంకటేష్ గారు మరి ఈ కార్యక్రమానికి తులసి వెంటపడి ప్రతి ఒక్కరిని ఫోన్ చేశారు. శ్రీను అందరూ ఎవరో వదలలేదు. అలాగే మీ కమిటీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. అలాగే నిమ్మకాయలు చిన్నరాజప్ప గారు రాజనప్ప అలాగే ఇక్కడికి ఇచ్చేసిన అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అందరికీ కూడా ఈ కార్తీక మాస వనభోజన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మీ కుటుంబాలు పిల్లలు అందరూ బాగుండాలని ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని ఆ సర్వేశ్వరుడు మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని పెద్దలు చెప్పినట్టుగా మీ బిడ్డల్ని బాగా చదివించండి. అదే మనకి గొప్ప ఆస్తి. ఎందుకంటే మా తణుకులో చిన్న తోపుడు బండి మీద అడ్డుపళ్ళు అమ్ముకునే అతను కష్టపడి అమ్మాయి అబ్బాయిని ఇంజనీరింగ్ చదివించారు. ఆ ఇద్దరు కూడా ఇవాళ అమెరికాలో సెటిల్ అయ్యారు. అతను మాత్రం అడ్డుపడి అమ్ముతూనే ఉన్నాడు. కానీ మొన్న బలవంతంగా ఒక నెలలాంటి అమెరికా తీసుకెళ్లాలంటే నేను బండి వదలనని ఒక వారం రోజులు వేరే వాడిని పెట్టి అమెరికా వెళ్ళొచ్చాడు. అంటే అతను కష్టపడి చదివించబట్టి అతని ఆస్తి అమెరికా దాకా వెళ్ళిందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇవాళ చదువు విషయంలో ఎవ్వరూ కూడా అశ్రద్ధ చెయ్యొద్దు, చదివించండి. ఆ చదివే మీకు 10 రెట్ల ఆస్తి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ వనభోజనాలు ఇంత పెద్ద ఎత్తున రాజధాని ఏరియాలో మన వాళ్ళు ఎవరికి తీసుకునే విధంగా బ్రహ్మాండంగా చేసినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఇవాళ కృష్ణుడి మీద మరి ఇస్కాన్ నుంచి తెప్పించి ఇంత చక్కని మరి అన్ని కూడా కనుక సైలెంట్గా ఉండరా బాబా. మరి ఇటువంటి వనభోజనాలు ఎప్పుడూ కంటిన్యూ చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అలాగే ఇవాళ మరి హైదరాబాద్లో పొద్దున్న 4 గంటలకు బయలుదేరి కోటప్ప కొండకి వెళ్ళి అక్కడ ఏదో రూములు ఓపెన్ చేసేదని పిలిచారు. అక్కడ వనభోజనాలు పెట్టారు. అక్కడ కత్తిరించి వచ్చిన బోడే రామచంద్రరావు వచ్చేస్తాను, ఒక నిమిషం ఉంటే ఇంట్లో ఉన్నాడు. నేను సరే వస్తే ఆయన కూడా కత్తిరించి వెళ్తాను బాబు అని చెప్పి నేను ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్నాడు ఆయన. అంచేత మళ్ళీ ఇప్పుడు నేను గుడివాడ వెళ్ళాలి కాబట్టి మీ అందరూ మరొకసారి బాగా కలుసుకుందామని అన్ని రంగాల్లోనూ మీరు ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వాళ్ళ రంగంలో ఉన్నప్పుడు వాళ్ళని చూడండి బాబా, మీకు దండం పెడతానా, వదలకండి. ఆడేంటి మనేంటి మన దగ్గర మంచోళ్ళు అయ్యా, మన వాళ్ళందరూ చాలా మంచోళ్ళు. ఎంత మంచోళ్ళు అంటే నాకు దెందులూరు వెళ్ళాను. ఆ దెందులూరులో జగన్ గారు పంపించారు. 46 ఓట్లు ఉన్నాయి, మీ 50 ఓట్లు ఎవరా బాబు అంటే 10 వేసారు నాకు. ఎందుకంటే మన మనోడు మంచోళ్ళు. ఇప్పుడు వచ్చాడని మనోడు కూడా వెళ్ళిపోతామేంటి, ఇప్పుడు దాకా మనం చూసినోడు కూడా ఉండాలి కదా అని ఆ మంచివాళ్ళు కాబట్టి నాకు గెలిపించకపోయినా ఆనందంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. 4,000 ఉన్న చోట 2 సార్లు గెలిపించారు మన యాదవ్ 4,000 ఉన్నారు. కానీ తెలుగులో ఆంధ్ర బిర్లాలు అంటారు. అక్కడ మాత్రం 2 సార్లు గెలిచాను, 3 సార్లు మంత్రి అయ్యాను. మీ అందరూ కూడా ఎప్పుడు కూడా మీకు అండదండలుగా అన్ని రకాలుగా
మీ పిల్లల విషయంలో అన్ని విషయంలో నా చేతనేది చేయటానికి మీకు సిద్ధంగా ఉన్నానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ జై కృష్ణ, జై జై కృష్ణ, జై జై కృష్ణ. ఈ కార్తీక మాసం సర్వేశ్వరుడు మీ కుటుంబాలు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్దలు నాగేశ్వరరావు యాదవ్ గారు, కారుమూరి నాగేశ్వరరావు యాదవ్ గారు, మాజీ మంత్రివర్యులు, వారికి వారి సందేశం ఇచ్చిన మనందరికీ డైరెక్షన్ ఇచ్చిన పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాలం అతీతం అవుతుందా కాబట్టి మరి ఈ రాష్ట్రంలోనే యువతను, బడుగు బలహీన వర్గాలను రాజకీయంగా చైతన్యపరచాలని మన జాతిలో ఉద్భవించి ఈ జాతి కోసం కృషి చేస్తున్న బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారిని వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ఈరోజు మంగళగిరి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధన కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు శ్రీ రఘువీరారెడ్డి గారికి, శ్రీ కారుమూరి నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఆహ్వాన కమిటీకి, ఈ కార్యక్రమానికి కేవలం మంగళగిరి ప్రాంతమే కాకుండా రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసిన నా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఆ కార్తీక దామోదరుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరికీ శుభాలు జరగాలని, అందరూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు రాజధాని ప్రాంతంలో ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమం జరగడము, ముఖ్యంగా ఇక్కడ హ్యాపీ రిసార్ట్స్ ప్రాంగణంలో జరగడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రాంగణానికి నాకు గతంలో అనేక రకాలుగా అనుబంధం ఉంది. ఇక్కడ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా 2023 సెప్టెంబర్ 4, 5వ తేదీల్లో ఇదే ప్రాంగణంలో సుమారు 540 కంపెనీలను ఆహ్వానించి ఒక మెగా జాబ్ మేళా కండక్ట్ చేస్తే అందులో సుమారు 27,000 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఈ ప్రాంగణం నుండి, ఇదే వేదిక నుండి ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. అలాంటి ప్రాంగణంలో ఇంతమంది పెద్దల సమక్షంలో, ఆత్మీయుల సమక్షంలో ఈ కార్యక్రమానికి మళ్ళీ హాజరవ్వడము, నన్ను ఆహ్వానించిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి, కానీ అవి చర్చించడానికి ఇది సరైన వేదిక కాదు. కానీ ఒక్క అంశం మాత్రం మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమము మనము రాజధాని ప్రాంతంలో చేస్తున్నాం కాబట్టి కేవలం రాజధానికి సంబంధించిన అంశం మాత్రము ఒక్క విషయం మాట్లాడతాను. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో అనేక రాష్ట్రాలు, కొత్త రాష్ట్రాలు ఏర్పడినాయి. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 2014లో 2 రాష్ట్రాలుగా విడిపోయి పరిపాలన కొనసాగిస్తున్నాయి. 2 ప్రభుత్వాల పదవీ కాలం ముగిసి ఈరోజు మూడోసారి ప్రభుత్వం కొనసాగుతోంది. అయితే ఇక్కడ దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే, రాష్ట్రం విడిపోయిన సుమారు ఈ 12 సంవత్సరాలలో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫలానా ప్రాంతం రాజధాని అని కేంద్ర ప్రభుత్వం నుండి ఒక్క చిన్న గెజిట్ కూడా రాలేదు. రాజధాని పేరు చెప్పి భూసేకరణలు జరుగుతున్నాయి, కేటాయింపులు జరుగుతున్నాయి, పెట్టుబడుల గురించి మాట్లాడుతున్నారు, అన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ప్రాథమికంగా చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం యొక్క ఏదైతే ఆమోద ముద్ర ఉందో అది మాత్రం గతంలో ఉన్న 2 ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రభుత్వము చేయకుండా ఒక రకమైన అయోమయానికి గురి చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను, వెంటనే దీనికి రాజధానికి మొట్టమొదటిసారిగా మీరు చేయాల్సింది భూసేకరణ మరొకటో కాదు, దీనికి న్యాయబద్ధమైన, న్యాయపరమైన ఆమోద ముద్ర వేయించాల్సిన బాధ్యత మీకుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను.
దీనిపైన గతంలో 6 నెలల క్రితము ముఖ్యమంత్రి గారికి నేను లేఖ రాయడం జరిగింది. ఆ తర్వాత 15 రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటన వెళ్ళినప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో ఈ విషయాన్ని ప్రస్తావించారు. కానీ రాజధానికి సంబంధించి అధికారికంగా ఇప్పటి వరకు ప్రభుత్వము ఎటువంటి లేఖ రాయలేదనేది నాకున్న సమాచారము. ఇప్పటికైనా ఈ విషయం పైన ముఖ్యమంత్రి గారు స్పందిస్తే కేవలం రాజధాని ప్రాంతం వాళ్ళకు మాత్రమే కాదు, ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి చేసిన వాళ్ళు అవుతారు. దాంతో పాటు రాజధానిలో జరుగుతున్న భూ కేటాయింపులకు సంబంధించి మిగిలిన వ్యవహారాల గురించి ఈ వేదిక మీద నేను మాట్లాడను. కానీ ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో మరొక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుండి గత 40-50 సంవత్సరాల్లో ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, అన్ని రకాలుగా వెనుకబడుతున్నది ఎవరంటే బలహీన వర్గాలు, బీసీలు వెనుకబడుతున్నారు. కనీసము రాజధాని విషయంలో అయినా బీసీలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తూ, రాజధాని అభివృద్ధి కోసము, నిర్మాణం కోసం ఇప్పటి వరకు ప్రభుత్వం ఏదైతే 39,000 ఎకరాల భూసేకరణ చేశారో అందులో ప్రతి బీసీ కులానికి భూమిని కేటాయించి అందులో సామాజిక భవనాలు, అదే విధంగా శిక్షణా భవనాలు, సాంస్కృతిక భవనాలు నిర్మించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అందరి తరపున, బీసీలందరి తరపున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ, ఈ అంశం పైన రాజధానిలో బీసీ కులాలన్నింటికీ కూడా భూమి కేటాయింపు అంశానికి సంబంధించి త్వరలో రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ సంఘాలు, కుల సంఘాలతో కలిసి ఒక చర్చా కార్యక్రమాన్ని కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి, ఇది సాధించేంత వరకు పోరాటం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా మనలో మనకున్న విభేదాలను పక్కన పెట్టి మనలో చైతన్యం వచ్చినట్టయితే, ఐకమత్యం వచ్చినట్టయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన యుగము, మన చరిత్ర మళ్ళీ తిరగరాసే రోజులు మళ్ళీ మనకు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ఐకమత్యం అనేది కేవలము ఏ కృష్ణాష్టమికో లేదా కార్తీక వనభోజనాలకో పరిమితం కాకుండా అభివృద్ధి విషయంలో కావచ్చు, అధికారం విషయంలో కావచ్చు, రాజకీయాల విషయంలో కావచ్చు, ప్రతి దీంట్లో కూడా మనం ఐకమత్యంగా ఉన్నామంటే మనం ఏ హక్కుల కోసము, ఏ అభివృద్ధి కోసము, ఏ అధికారం కోసం పోరాడుతున్నామో అది సాధించే రోజులు తొందరలోనే వస్తాయని, ఆ దిశగా మనస వాచ కర్మన నేను నా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు రామచంద్ర యాదవ్ గారికి. మరి ఈరోజు ఈ వన సమారాధన మనం ఏర్పాటు చేసుకున్న ముఖ్య ఉద్దేశం మంగళగిరి రాజధాని ప్రాంతంలో, మరి ఈ రాజధాని ప్రాంతం కొత్త రాజధాని అయినాక మనందరికీ కూడా ఒక భవనం ఏర్పాటు చేసుకోవాలి, యాదవ్ భవనం ఏర్పాటు చేసుకోవాలి. ఆ దిశగా పెద్దలు ఎన్నో రోజులుగా రఘువీరారెడ్డి గారు, కారుమూరి నాగేశ్వరరావు యాదవ్ గారు ఎంతో మంది ప్రయత్నాలు చేశారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలో మనం రాజధాని భవనం కేటాయించుకునే దిశగా ఈరోజు ఈ సమావేశం, ఈ సందేశాలు వెళ్ళాలని, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరూ రాబోయే రోజుల్లో యాదవ్ భవన్ ఒక 10 ఎకరాలు 10 కోట్లతో నిర్మించాలని ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి కూడా నివేదించాం. రామచంద్ర యాదవ్ గారు కూడా ఈ రాష్ట్రంలో జరిగేదానికి నా పూర్తి సహకారం అని వారు వ్యక్తిగతంగా కలిసేసినప్పుడు చెప్పారు. అదేవిధంగా పెద్దలు రఘువీరారెడ్డి యాదవ్ గారు గుంటూరులో చాలా పెద్ద వర్క్ చేశారు, చివరి నిమిషంలో అది మాకు అందకుండా పోయింది. కారుమూరి నాగేశ్వరరావు గారు కూడా ప్రభుత్వం రాకముందు కూడా మేము ఈ అవకాశం చేసుకోవాలి, మనందరం కలవాలని ప్రయత్నం చేశారు. మరి అవన్నీ కార్యాచరణలోకి రావాలి. గతంలో అయిపోయింది. మనందరి అనుభవాలతోటి, సహకారంతో రాబోయే రోజుల్లో మంగళగిరి కేంద్రంగా ఒక యాదవ్ భవనం నిర్మించాలనే ఉద్దేశంతో ఈ రోజు నియోజకవర్గం కాదు, రాజధాని ప్రాంతం అని ఏర్పాటు చేశాం. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ ఎలాంటి రాజకీయాలు కాకుండా మన అభివృద్ధికి, మన ఆకాంక్షలకు అనుగుణంగా వారి సందేశాన్ని ఇచ్చే సహకారం అందించవలసిందిగా కోరుకుంటూ, మన పెద్దలు ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సచివాలయం కృష్ణయ్య గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతాను. యాదవ పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. సమయాభావం వల్ల ఒక్క విషయం ప్రస్తావించదలుచుకున్నాను. పెద్దల ముందు రాజర్షి, మన మార్గదర్శి శ్రీ రఘువీరారెడ్డి గారి ఆధ్వర్యంలో
ఎన్నో సంవత్సరాలు యాదవులకు కావచ్చు, లేదంటే బీసీలకు కావచ్చు, లేదంటే ఈబీసీలకు కావచ్చు, అవసరం ఉన్న ప్రతి వారికి కూడా సహాయం అందినటువంటి సందర్భానికి, సహాయం అందినటువంటి నేపథ్యానికి నేను ప్రత్యక్ష సాక్షిని. మిత్రులారా, ముఖ్యంగా పిల్లలను చదివించండి అనే కాన్సెప్ట్ను ఒక్కటి మాత్రం తీసుకోండి, మిగిలినవన్నీ కూడా ఎంపవర్మెంట్ అనేది దానికి అదే వస్తుంది. ఏపీ గెజిటెడ్ ఆఫీసర్ జేఏసీ తరఫున మీకు అందరికీ తెలుసు, 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఒక ఎగ్జామ్ పెట్టాము, కొంతమందిని సెలెక్ట్ చేశాము. 107 మందికి, కొంతమంది ఆన్లైన్, కొంతమంది ఆఫ్లైన్, యూపీఎస్సి అంటే కలెక్టర్, తర్వాత ఐపీఎస్, ఐఏఎస్ వాటికి ఎగ్జామ్స్కు ఫ్రీగా మేము ఇప్పుడు అందిస్తున్నాము. దాదాపు 2 నెలల నుంచి క్లాసులు జరుగుతూ ఉన్నాయి. దయచేసి మీ పిల్లలు ఎవరైనా ఉంటే, నిజంగా డిజర్వ్ ఉంటే, వాళ్ళకు ఏదైనా ఫీజులు కట్టలేని పరిస్థితులు ఉంటే వారందరికీ కూడా మా ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున మేము సహకారం అందిస్తాం. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఎగ్జామ్లో 19 మంది యాదవులు సెలెక్ట్ అయ్యారు. వారందరికీ కూడా మనందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ముఖ్యంగా తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అనేది కాన్సెప్ట్ను వదిలిపెట్టండి. ముఖ్యంగా పిల్లలను చదివించే విషయంలో మాత్రం రాజీ పడవద్దు దయచేసి. మీకు మేము అండగా ఉంటాం. ఎందుకంటే సెక్రటరియట్లో అది పరిపాలనకు గుండెకాయ లాంటిది. ఒక పక్షి పైనుంచి చూస్తే ఏ విధంగా పరిపాలన జరుగుతుంది, కింది స్థాయిలో కూడా, గ్రామ స్థాయిలో కూడా, గ్రామ సచివాలయాల్లో కూడా ఏం జరుగుతుంది అనేది ఒక బర్డ్, పక్షి వ్యూ అంటారు కదా, బర్డ్ వ్యూ అనేది అలా మాకు తెలుస్తూ ఉంటుంది. దయచేసి ఏపీ గెజిటెడ్ ఆఫీసర్ చేసి లేదా ఎస్ భారత్ అనే ఒక సంస్థ ఉంది, ఆ సంస్థకు తెలియజేస్తే డెఫినెట్గా మీకు ముందే చెప్పాం, 19 మంది స్టూడెంట్స్ను ఆల్రెడీ ఇప్పుడు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కోచింగ్ వెళ్తా ఉన్నారు. ఒక్కొక్క స్టూడెంట్కు 2.5 లక్ష ఖర్చు అవుతుంది. వాటన్నిటిని మేము ఫ్రీగా భరిస్తున్నాం. ఆ దిశగా విద్యే మిగిలిన అన్ని సమస్యలకు పరిష్కారం. ముఖ్యంగా మన కమ్యూనిటీకి సంబంధించి శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి ఒక కాన్సెప్ట్ను ఎప్పుడు మర్చిపోవద్దు. కర్మఫలాన్ని, కర్మను కానీ పక్కన పెట్టండి, ఏం చేయాలో అది చేయండి. ముఖ్యంగా భగవద్గీతలో ప్రస్తావించినటువంటి, శ్రీకృష్ణుడి బోధించినటువంటి ప్రతి సందర్భాన్ని, భగవద్గీతను ఎప్పుడో చనిపోయినప్పుడు కాదు, బతికున్నప్పుడు ఏం ఆచరించాలో, ఏం చేయాలో అని చెప్పింది ఆ భగవత్. తెచ్చుకునే దానిలో కూడా చాలా తారతమ్యం ఉంటుంది. కాబట్టి పై స్థాయికి ఎదగాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా, రాజకీయంగా బలపడాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మంగళగిరి యాదవ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. హలో, పూజ్యులు ఇవ్వడానికి ఇచ్చేసిన పెద్దలు మన వేదాంత చైతన్య ప్రభు గారికి, అదేవిధంగా మన మాజీ మంత్రివర్యులు రఘువీరెడ్డి యాదవ్ గారికి, అదేవిధంగా మన మాజీ మంత్రివర్యులు బార్మూరి నాగేశ్వరరావు యాదవ్ గారికి, బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు, ప్రముఖులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ఆహ్వానం, నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు చివరి కార్యక్రమం, చివరి రోజు కాబట్టి చాలా చోట్ల ప్రోగ్రాం ఉన్నాయి. మన నాయకులందరికీ కూడా అన్ని అటెండ్ చేయాలి కాబట్టి 1 by 1 అందరినీ మా సందేశాన్ని ఇప్పించి మరి మన ముఖ్య పెద్దల్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చేసిన ప్రతి మరి కాస్త సమన్వయంతో వ్యవహరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మన గుంటూరు నుంచి వచ్చేసిన తాళ వెంకటేష్ యాదవ్ గారు, నిమ్మకాయల రాజనారాయణ యాదవ్ గారు, మన ప్రముఖులు వెంకట శివారి, ఆరాధ్యుల భూలక్ష్మి యాదవ్, ఈ కార్యక్రమం రిటైర్డ్ డిఎస్పీగా మన కండే శ్రీనివాస్ గారు, అందరికీ కూడా పేరు పేరున ఆహ్వానం పలుకుతూ, మన బొడ్డు రమేష్ యాదవ్ గారు వైసీపీ నమస్తే